ఇది ఏంటిదబ్బా, జైలే ఎందుకు కొంపదీసేది. సో ఇందులో చిన్న సొరంగం లాగానైతే ఒక రూమ్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. అప్పుడు వాళ్ళు దొరలు యూజ్ చేసిన బావ్ అన్నమాట. ఇక దీని సైడ్కి వచ్చేసి ఇది బాత్రూమ్ అన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇది ఒకటి రంపం లాగా దొరికింది. ఫ్రెండ్స్ ఇది చూస్తే మీరు ఆశ్చర్యం కలుగుతుంది మీకు. ఇది వచ్చేసి కరెంట్ బోర్డ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అయోధ్యవాసి విఘ్నేష్ని. ఈరోజు మనం ఉప్పుమడిగ లోపల అవుతున్నాం. ఉప్పుమడిగల దొరల గడిని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చినాం. సో అక్కడ కనబడుతుంది కదా పెద్ద గడి. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఇవే గడిలు ఉంటాయన్నమాట. ఒకసారి అటు కెమెరా ఒకసారి తిప్పు బ్రోటం. సో ఇక్కడ చుట్టూ గడీలు ఇండ్లు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఊరికి చివరిలోనైతే ఉంటుంది ఈ ప్లేస్ వచ్చేసి. ఉప్పమడి ఊరికి చివరిలో ఉంటుంది. ఇక్కడ మొత్తం ఒకప్పుడు దొరలు అయితే ఉండేవారు. మీకు తెలంగాణ ప్రజలైతే మ్యాక్సిమం దొరలు అంటే ఎవరు అంటే వాళ్ళు ఎట్లుంటారు అనేది మీకు మ్యాక్సిమం ఒక ఐడియా అనేది ఉండే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక గడి లోపలనే అయితే ఉన్నాం. ఇక్కడ చుట్టూ అయితే మొత్తం ఇక్కడ శిథిలం అయిపోయింది. సో బాగా ఇళ్ళ నుంచి ఉంది కదా, అప్పటి నుంచి ఇప్పటికి బాగా శిథిలం అయిపోయింది ఇది. ఇప్పుడు ఒకసారి మీకు ఒక చిన్న అది చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, అప్పుడు వాళ్ళు దొరలు యూజ్ చేసిన బావ్ అన్నమాట. సో ఒకసారి దీన్ని నిర్మాణం చూడరు ఎంత మంచిగా ఉంది. ఇక్కడ దీనికి చిన్న చిన్న రంధ్రాలు లెక్క చేసారు. ఇక దీని సైడ్కి వచ్చేసి ఇది బాత్రూమ్ అన్నమాట. ఇక్కడ స్నానం చేయడానికి ఒక చిన్న రూమ్ లాగా కట్టారు. ఇక్కడ ఒక టబ్ కూడా ఉంది. సో వాటర్ స్టోర్ చేసుకోవడానికి దీనికి. ఇంకా నెక్స్ట్ ఇంకా చుట్టుపక్కల ఇంకా ఇటువంటి గడీలు చాలా ఉన్నాయి. లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ అక్కడ మీరు కొన్ని గడీలు చూసారు కదా, ఆ గడీలన్నీ ఒక ఎత్తు. ఇక్కడ కనబడుతున్న గడి అయితే ఒక ఎత్తు. ఎందుకంటే ఇది బాగా యూనిక్గా అనిపించింది నాకు. ఎందుకంటే లోపల అప్పట్లో వాళ్ళు దొరలు ఉండడానికి ఫెసిలిటీస్గా మస్తు అయితే క్రియేట్ చేసారు ఇల్లుని. 1950వ సంవత్సరంలో కట్టినట్టు అక్కడ ఉంది కనిపిస్తుంది కదా, అక్కడ బోర్డు చూసి అయితే మనం చెప్పొచ్చు. సో లోపల ఇంటి నుండి మీదికి ఎక్కడానికి మెట్లయితే ఉంటాయి. సో ఇంకా మధ్యలో ఒక ఉయ్యాలలా కూడా ఉంది, అది కూలిపోయినట్టుంది. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఓకే, ఎట్లానో వాళ్ళనైతే లోపల దాకానైతే వచ్చినాం. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళి అయితే చూద్దాం. చెట్లు అడ్డం ఉన్నాయి, జాగ్రత్త సునీత. ఓకే. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఇక్కడ నిర్మాణాన్ని చూసి నేను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే 1950లోనే ఇక్కడ కరెంట్ యూజ్ చేశారు. ఇక్కడ అక్కడక్కడ కనిపిస్తున్న బోర్డు ఆనవాళ్ళు కూడా మీకు అప్పుడప్పుడు కనిపిస్తాయి వీడియోలో. అప్పుడు కూడా కరెంట్ యూజ్ చేశారు. ఇంట్లో నుండే మెట్లు పై ఫ్లోర్కి, ఇంట్లో నుండే ఇదంతా ఒక రూమ్ అన్నమాట. ఇదంతా ఇవన్నీ కలిపితే ఇవన్నీ రూమ్స్ వైజ్ ఉంటుంది కదా, ఇదంతా ఒక ఇల్లు లాగానే కట్టారు. అందులో ఈ రూమ్స్ అన్నమాట. మళ్ళీ ఇంటి మధ్యలో నుండే పైకి మెట్లు ఉంటాయి. పైన ఇంకో ఫ్లోర్ ఉంటుంది. ఆ మెట్లు అయితే ఇప్పుడు శిథిలం అయిపోయాయి కానీ. సో ఒకసారి మీరు పైన చూడండి, ఇప్పుడు అంతా శిథిలావస్థకు చేరుకుంది. అయినా కానీ కూడా ఇంత స్టాండర్డ్ ఉంది. సో బెస్ట్ కట్టడం అన్నమాట. అప్పట్లో ఇది ఇలా కట్టారంటే గ్రేట్. అప్పటికి లోపలికి వెళ్తే మరో అద్భుతమైన పెయింటింగ్ వర్క్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో అప్పట్లోనే ఇంత మంచి పెయింటింగ్ వర్క్స్ అంటే మామూలుగా కాదు. మొత్తం శిథిలావస్థకు చేరుకుంది ఇక్కడ ప్రదేశం మొత్తం అయితే. సో ఇల్లు మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఎవరు కట్టించుకున్నారో సార్, మీరేమో కానీ మంచిగా కట్టుకున్నారు. ఎట్లా అంటే ఇల్లు అయితే ఇన్ని రోజులైనా అని కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఇంత విశాలంగా కట్టిరంటే అప్పటి మేస్త్రీలకు గ్రేట్ అసలు. అండ్ అట్లనే మెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ నుండి. సో ఆ మెట్ల మీదకి ఎక్కి కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇది చూస్తే మీరు ఆశ్చర్యం కలుగుతుంది మీకు. ఇది వచ్చేసి కరెంటు బోర్డ్స్. ఇవి అర్థమవుతుందా? ఇందు నుంచి కరెంట్ కనెక్షన్ ఇచ్చేవారు. సో అప్పట్లోనే కరెంటు ఫెసిలిటీ ఉందంటే ఇది ఒక్క ఊర్లోనే. ఆ దొరల కాలంలో కరెంటు ఫెసిలిటీ ఉందంటే ఇది ఒక్క ఊర్లోనే. ఇక్కడ మొన్నటిదాకా అచ్చులు కూడా ఉండేటివి, ఇక్కడ బోర్డులు పెట్టిన అచ్చులు ఏమైనాయో మరి. సో ఒకసారి ఇక్కడ ఇట మెట్ల మీద వేసిన డిజైన్ చూడండి ఒకసారి. అప్పట్లోనే ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిరంటే గ్రేట్ అసలు. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతూనే ఉన్నాను. ఎక్కినాక ఇక్కడ వ్యూ అయితే ఇట్లుంది. ఇంకా మీదకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి కానీ మధ్యలో ఊలిపోయినాయి. ఒకసారి చూడండి, ఇది రెండంతరాల ఫ్లోర్ కదా. సో ఇక్కడ నుండి అయితే మెట్లు ఉన్నాయి. ఇక్కడ నుండి మీద దగ్గర అవి కూలిపోయినాయి. సో అక్కడ దాకా కూడా ఉంది. అక్కడ కూడా మీద నుంచి ఇట్లా స్లాబ్ లాగా ఉండేది కావచ్చు, చూస్తేనే అర్థమవుతుంది. అక్కడ స్లాబ్ లాగా ఉండేది కానీ కూలిపోయినట్టున్నది. చాలా వరకు అయితే ధ్వంసం అయిపోయింది ఇది. ఇక్కడ నుండి కింద పడితే ఇక అంతే, ఏం లేదు. ఇక సీసాలు అవి కూర్చుకొని మటాషే. ఇక ఇదంతా ఒకటే గడి అనుకుంటా మేబీ.
ఇదంతా చుట్టూ ప్రహారీ గోడ నుండి ఇదంతా ఒకటే గడి అనుకుంటా. సో మీకు కెమెరాలో కనిపించదు మేబీ. సో అక్కడ కూడా కొన్ని అంటే కొద్దిగా పాడుపడ్డ ఇల్లు లెక్క కొద్ది సగం కూలిపోయిన ఇల్లులు ఉన్నాయి. ఫ్రెండ్స్ మేమైతే కిందకైతే పోతున్నాం, ఇంకా చూపించాల్సింది బాగుంది కాబట్టి. సో ఇక్కడ టైం వేస్ట్ చేస్తే కుదరదు కాబట్టి సో మేమైతే ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ కనబడుతున్న ఈ ఏరియా మొత్తం ఒకప్పుడు దొరల ఇండ్లు అన్నమాట. దొరల ఇండ్లు ప్లస్ ఇందులో ఒక పోలీస్ స్టేషన్ అయితే ఉండేది. ఆ పోలీస్ స్టేషన్ ఏదో మేము కనుక్కోలేకపోయాం, ఎందుకంటే ఏది కూడా మాకు ఒకటి పోలీస్ స్టేషన్ లాగా అనిపించినా కానీ కూడా మేము దాన్ని క్లారిటీగా అంటే ఇదే అని బల్లగుద్ది అయితే చెప్పలేం. అందుకని చెప్పేసి అన్ని గడీలను అన్ని రూమ్లను కలిపి దొరల ఇండ్లు దొరల గడీలు, సో వాళ్ళు నివసించిన ప్రదేశాలనే దాన్ని షార్ట్అవుట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ మీకు కనుక పోలీస్ స్టేషన్ లేదో తెలుసుంటే మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి, ఓకేనా. సో దేన్ని కూడా చెప్పడానికి లేదు, అన్ని శిథిలావస్థలు ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ నేను ఒకటి చూశాను, పొగ వెళ్ళడానికి ఇక్కడ చిన్న హోల్ లాగా చేశారు ఇంటికి. సో అది పర్ఫెక్ట్గా చేశారు ఫ్రెండ్స్. ఎట్లా అంటే ప్యూర్ రౌండ్ షేప్లో చేశారు. అది ఎలా చేశారో అప్పటి టెక్నిక్లు వేరు కాబట్టి సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అప్పుడు వాళ్ళ నిర్మాణానికి, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఆ గడి అయితే అయిపోయింది. ఇంకొకటి మనకు మెయిన్ పిల్లర్లా కనబడి ఈ గడి లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ నుండి యాక్చువల్లీ ఇక్కడ నాకు తెలిసినప్పటి నుంచి అయితే ఇక్కడ కరెక్ట్ దీనికి పోతేందుకు రూట్ అనేది లేదు. మేము చిన్నప్పటి నుంచి పోవాలంటే ఇక్కడ నుండి కిటికీలోంచి దునికే పోయేది మేము. ఇందులో కిటికీ కనబడుతుందా, ఆ కిటికీలో నుంచే దునికి మీదికి పోయేది మేము. సో లోపలికి అయితే వచ్చేసినాం. సో ఒకసారి లోపల నిర్మాణం చూడు ఎంత పెద్దగా ఉందో. ఇది ఉండడానికి అయితే అంత కన్వీనియంట్గా ఏం అనిపిస్తలేదు, ఇది దేనికి సంబంధించిందో. సో ఒకసారి చూడండి, అప్పట్లోనే కరెంటు బోర్డులు పెట్టిరంటే ఉప్పుమడిగే దొరలు అంత అడ్వాన్స్డ్ ఉన్నారు అప్పట్లోనే. సో మీద దాకా చూడండి, మీద ఏమేమైనా సామాన్లు పెట్టుకోవడానికి కానీ, మీదేమన్నా ఫ్రేమ్స్ కానీ ఏదైనా వాళ్ళకి సంబంధించి వాళ్ళకి గుర్తుగా ఉంటుంది కదా, అవి పెట్టుకోవచ్చేమో మేబీ ఇంట్లో. ఒకసారి చూడండి మీద ఒకసారి టెక్చర్ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంత విశాలంగా ఉంది. సో ఇప్పుడు మనం గోడ ఎక్కి వచ్చినాం కదా, గోడ ఎక్కి వచ్చిన తర్వాత సో ఇక్కడ నుండి దీనికి అపోజిట్ ఉన్న గడి అన్నమాట ఇది. సో ఒకసారి ఇంకోసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఫాస్ట్గా చూసి వెళ్ళిపోవాలి, ఎందుకంటే చీకటి పడుతుంది అండ్ ఇరిటేషన్ కూడా వస్తుంది నాకు ఇక్కడ ఈ చెట్లు ఇవన్నీ గుచ్చుకుంటుంటే. ఇది ఒక్కొక్క రూము ఒక్కొక్క దానికి యూజ్ చేసినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో ఇది. ఈ సెకండ్ రూమ్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఎంత యూనిక్గా ఆలోచించారంటే అంత యూనిక్గా ఆలోచించారు. సో మీద ఉన్న అంటే ఆ పెంకులు లాంటివి, ఆ ఇటుకలు లాంటివి ఉంటాయి కదా, సో దాని నుండి ఒక స్టిక్ లాగా స్కేల్ ద్వారానైతే అలా తీసేసి సో ఆ మీది టెక్చర్ ఏర్పడేలాగా చేసి కొంచెం యూనిక్గానైతే ట్రై చేశారు. హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్ నిజంగా చెప్తున్నాను. అండ్ ఇంకోటి వీళ్ళ స్పెషాలిటీ ఏంటిదంటే ఒక్కొక్క రూమ్ని ఒక్కొక్క దానికి వాడారు. సో నాకు పెద్ద మైనస్ పాయింట్ ఏంటిదంటే వీళ్ళు దీన్ని ఎందుకు వాడారు అంటే ఇవన్నీ సగం సగం ధ్వంసమై ఉండడంతో ఏమైందంటే వీళ్ళు ఎందుకు వాడారు, సో ఇది దేనికి యూజ్ అయింది, సో ఇది ఒక టైప్ ఆఫ్ బాత్రూమా, ఇది ఒక టైప్ ఆఫ్ ఎట్లా అంటే ఒక బెడ్రూమా, దీన్ని ఎందుకు వాడు ఒక దేవుని గద ఒక వంట గద అని చెప్పడానికి లేదు. సో చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఈ విషయంలో మాత్రం. ఈ రెండు గడిలో నుంచి వచ్చిన తర్వాత నాకు ఇంకొకటి కనబడ్డది, ఇంకో కట్టడం. దీని టెక్చర్ చూస్తే నాకు లోపల ఉన్నటువంటి గడిలకు ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్ లాగానైతే కనిపిస్తుంది, అంటే ఒక సైడ్కి. సో మనం ఫస్ట్ వచ్చిందేమో అది ఫస్ట్ ఫ్రంట్ సైడ్ ఇది వ్యూ. సో ఇది సైడ్కి ఉంది కాబట్టి ఇది సైడ్ నుంచి ఎంట్రన్స్ గేట్ అనమాట, నాకు అంతే అనిపిస్తుంది దీన్ని చూస్తే. ఇవి ఎందుకు కట్టారో ఏమో, మేబీ కిచెన్ యాక్సెసరీస్ కోసం కావచ్చు ఇది. ఇక్కడ ఏదైనా కుండలు లాంటివి పెట్టుకోవడానికైనా ఇక్కడ ఇది దేనికో అర్థం అవ్వట్లేదే. సో ఇందులో చిన్న సొరంగం లాగానైతే ఒక రూమ్ అయితే ఉంది. ఓకే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ బల్లులో కాపురం కూడా పెట్టినట్టున్నాయి, రికార్డ్ అయింది. ఇది ఏంటిదబ్బా, జైలు ఏంది కొంప తీసేది.
ఫ్రెండ్స్ మాకు ఇప్పుడే ఇది ఒకటి రంపంలాగా దొరికింది. ఇది ఇప్పటికి కూడా షార్ప్ ఉండు విశేషం. ఇది తుప్పు పట్టింది, కానీ దీని అప్పట్లో దేనికి వాడేవారు, ఇది ఇక్కడిది అని అంటే ఇది ఆ కాలందే అని గ్యారెంటీ అయితే లేదు, కానీ ఇక్కడ పట్టిన తుప్పు బట్టి దీని టెక్చర్ బట్టి సో ఇదైతే అప్పటిదే అని నాకు అనిపిస్తుంది. సో దీన్ని ఎక్కడ పక్కకి వేయడంలో వల్ల నస్తే గుచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడైతే పెట్టేద్దాం. ఓకే, మేము వచ్చిన పని అయితే అయిపోయింది. ఇంకా తిరిగి వెళ్ళాల్సిన టైం వచ్చింది. ఇంకా ఎక్స్ప్లోర్ చేసేది ఉండే మేబీ, కానీ సూర్యాస్తమయం అయిపోతుంది. ఇక ఇలాంటి ప్లేస్లలో నైట్ దాకా ఉండడం అంత కరెక్ట్ కాదు. నాకు ఇవరికి ఇరిటేషన్ వచ్చేస్తుంది. సమ్మర్ కదా, నా దరిద్రం ఏంటంటే స్నానం చేసి వచ్చిన నేను. స్నానం చేసి వచ్చేటికి మళ్ళీ ఇంటికి వాళ్ళు మళ్ళీ స్నానం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ చెట్లన్నీ మొత్తం ఓర్చుకుపోయినాయి, ఇక్కడ అన్నీ ఓర్చుకుపోయినాయి. అంత ఇరిటేషన్ వస్తుంది. టీషర్ట్ లోపలికి కూడా వెళ్ళిపోయినాయి ఆకులన్నీ. మామూలుగా ఇరిటేషన్ అయితే లేదు, బట్ ఒక మంచి ఎక్స్పీరియన్స్. 1950లో కట్టినటువంటి ఒక కట్టడం కానీ ఇల్లు కానీ ఇప్పటికి కూడా కొన్ని శిథిలావస్థలు ఉన్నాయి, బట్ ఇప్పటికి కూడా అంత స్టాండర్డ్ ఉందంటే గ్రేట్. అసలు అప్పట్లో మేస్త్రీలు వాళ్ళు ఎట్లా కట్టారు కానీ గ్రేట్ అంటే గ్రేట్ అసలు. హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. వస్తా.